హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నా డే ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ముంజుల కోసం వెతుకుతున్నానండి. చాలా రోజులు అయింది కదా, ఐ మీన్ ఆల్మోస్ట్ ఎ ఇయర్. సో నేను అల్కాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. యూజువల్గా ముంజులు ఆ, మన మణికొండలో కొన్ని ఏరియాస్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, ఇదే ఫస్ట్ టైం రావడం. కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మణికొండలోనే. అందుకనే ప్రైస్ తక్కువ ఉండే ఏరియాకి వెళ్తున్నాను. అంటే ఫస్ట్ ముంజులు వస్తే మటుకు ఆ ఏరియాలో పెడతారు. అది ఎక్కడంటే జూబ్లీ హిల్స్ అండి. ఆ పైకి వెళ్ళక్కర్లేదు, జస్ట్ కొండెక్కుతాను చూసారా, ఆ దరిదాపుల్లోనే ఉంటుంది, స్టార్టింగ్లోనే మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్లోనే వచ్చేసాయండి ముంజులు. ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ వచ్చేసింది కాబట్టి ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఇక్కడ ముంజులో ఆల్మోస్ట్ చాలా పెద్ద బిజినెస్ జరుగుతుందండి. 8 years బ్యాక్ అయితే అసలు ముంజులు అంటే హైదరాబాద్లో అసలు కనబడేదే కాదు. గత 6 years నుంచి స్టార్ట్ అయ్యింది. అది కూడా ఫస్ట్ జూబ్లీ హిల్స్ దగ్గర పెట్టేవాడు. సో అక్కడ అరౌండ్ 40-50 రూపీస్కి డజన్ అమ్మేవారు అనమాట. ఇది వచ్చేసి అల్కాపూర్ సర్కిల్. ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, బటర్ఫ్లై సర్కిల్ అని కూడా అంటున్నారు ఈ మధ్యన, ఎందుకంటే మొత్తం బటర్ఫ్లైస్తో పెట్టారు. ఓకే, ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తూ గోల్డెన్ టెంపుల్ సైడ్ నుంచి వెళ్తున్నాం. సో అలాగా మణికొండలో చూస్తే మణికొండలో ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూస్తే అది వచ్చేసి ఆల్మోస్ట్ 160 రూపీస్ వరకు వచ్చిందండి లాస్ట్ ఇయర్ అయితే. ఒక పైసా కూడా దగ్గర అనమాట వాళ్ళు. అండ్ ఎంచుకోవడానికి కూడా స్కోప్ లేకుండా అయిపోయింది ఇక్కడ. సో ఎందుకు ఇంత దూరం వెళ్తున్నానంటే కొంచెం అట్లీస్ట్ మనం 1 డజన్ తీసుకొని ఆగిపోలేం కదా, అట్లీస్ట్ ఒక 2 డజన్స్ తీసుకోవాలి కదా. సో 160 అనుకుంటే వీ హ్యావ్ టు పే అరౌండ్ 320 కదా. సో అది కొంచెం ఎక్కువ అవుతుంది కదా. అందుకనే కొంచెం మంటు టెండర్లో కొంచెం తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. లెట్స్ సీ, ఉంటే నా అదృష్టం. సో గోల్డెన్ టెంపుల్ వెళ్ళే రూట్ తీసుకుందామని చెప్పాను కదా. సో మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుందామండి. ఈ ఏరియాలో కొంచెం రోడ్లు అంతా బాగోవండి. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్లోగా డ్రైవ్ చేయాలి. హెల్మెట్ మరీ హెవీ హెల్మెట్లు పెట్టుకోవద్దు. 1.3 kilos 1.5 kilos ఇట్లాగా మీకు డెఫినెట్గా ఏమంటారు స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఓకే, ఇక్కడ 100 అడుగుల్లో మీకు లెఫ్ట్ సైడ్ గోల్డెన్ టెంపుల్ వస్తుందండి. ప్రస్తుతానికైతే రోడ్డు బ్లాక్ చేశారు ఇక్కడ. మీరు చూడొచ్చు, కొంచెం ముందుకెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ కనబడుతుంది, మీకు చూపిస్తాను. ఇదేనండి టెంపుల్. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకుంటున్నాను. వెన్స్డే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ పెడతాడండి. సారీ, ఫ్రూట్ అని కాదు, వెజిటేబుల్ మార్కెట్, ఎవ్రీథింగ్. ఇక్కడ కొంచెం తక్కువ రేట్కి ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు.
ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా రూట్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి విక్టరీ వెంకటేష్ గారి ఇల్లు వస్తుందండి. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ పుప్పులగడలో ఉన్నాము. ఇది పైప్ లైన్ రోడ్కి కనెక్ట్ అయ్యే జంక్షన్ అండి. మీరు ఫ్రైడే, సాటర్డే, సండేకి పర్లేదు, కానీ ఫ్రైడే అండ్ సాటర్డే ఈవినింగ్స్ ఇక్కడికి వస్తే మటుకు మీరు ట్రాఫిక్లో బుక్ అయిపోతారు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైన్ షాప్ ఎదురుగుంటే కనబడుతుంది కదా, సో కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది అన్నమాట. మనం పైప్ లైన్ రోడ్కి ఎంటర్ అయిపోయాము. మీరు రైట్ సైడ్ చూస్తే మీకు దిలీప్ సూపర్ మార్కెట్ అనేది ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలండి, బాబాయ్ హోటల్ దాటగానే. మీకు ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ కనబడుతుంది రైట్ సైడ్. ఈ జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. ఈ గేటెడ్ కమ్యూనిటీ కొత్తగా ఓపెన్ చేశారండి, అంబియన్స్ కోర్ట్ యార్డ్ అని. సుమారుగా 1.3 నుంచి స్టార్ట్ అవుతుంది కాస్ట్ వచ్చేసి. గేటెడ్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, కానీ ఈ రోడ్స్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి, అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. గ్రాండ్ ట్రైన్ రోడ్డు, ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి. ఇక్కడ బాగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎవ్రీ వన్స్ ఇన్ ఎ వైల్ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఒక రివర్ లాగా పారుతూ ఉంటుంది అన్నమాట. ఎన్నోసార్లు ఫిక్స్ చేయడం ట్రై చేస్తే కానీ ఫిక్స్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఉన్న షాప్స్, వీళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఓయూ కాలనీ వస్తుందండి. ఈ రోడ్స్ అన్నీ కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి. ఇది ఓయూ కాలనీ అంటారండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి షేక్పేట్ మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతాం. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ వశిష్ఠ శ్రీలక్ష్మి టేక్ అవే ఉంటుంది, అంటే కర్రీ పాయింట్ అనమాట. ఇక్కడ బాగా రష్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్, మధ్యాహ్నం కూడా. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నదండి.
సో మనం స్ట్రైక్పేట్ మెయిన్ రోడ్ వచ్చామండి. స్ట్రైట్గా వెళ్ళి యూటర్న్ తీసుకొని అటు నుంచి అటు ఫిల్మ్ నగర్ వెళ్ళాలి. నేను ఎదురుగుంటే ఒక అతను బైక్లో వెళ్తున్నాడు చూడండి, ఎంత ఉందాగా వెళ్తున్నాడు ఫోన్ మాట్లాడుకుంటూ. ఒకవేళ అతను చేసేది తప్పు అనిపిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి, అసలు ఏం చేశాడు అతను. సో లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ దాటిన తర్వాత హెచ్పి పెట్రోల్ పంప్, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ రూట్ అనమాట ఇదంతా. ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడే ఎక్కడో పెడతారండి, లెఫ్ట్ సైడ్ వరుసగా పెడతారనమాట ముంజులు. నాకేం కనపడలేదు. హే సూపర్ పెట్టాడండి. నేను కొంచెం ముందు యాపిల్స్ వెనక్కి వస్తాను. లెట్స్ సీ. ఇక్కడ ఒక వ్యాన్ పెట్టాడు. ముగ్గురు ఉన్నారు. ఒకడు బండికి వస్తున్నాడు, ఇంకో అతను ముగ్గురు ఉన్నారు మొత్తం. డజన్ 120 చెప్తున్నారండి, టూ మచ్ కదా. అయినా సరే ఇంత దూరం వచ్చి పట్టుకెళ్ళకుండా ఉండలేకపోతున్నాను. ఓకే, ఇదో బేరం ఆడాను, 20 రూపాయలు తగ్గించాడు 2 డజన్లు తీసుకుంటే. ఒకవైపు బాధ, ఒకవైపు ఆనందం.
సర్లే ఈసారికి ఏం చేస్తామని చెప్పి తీసేసుకున్నాను. ఇదేనండి నా ముంజుల స్టోరీ. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. డైలీ పెట్టడంట, ఇంకా కోత రాలేదు కదా, సో ఒక 3-4 డేస్కి ఒకసారి వస్తారంటున్నారు. గో టు 3 వీక్స్ అయితే బాగా వస్తాయండి. చాలామంది పెడతారు ముంజులు, అప్పుడు తక్కువ ప్రైస్కి కూడా వస్తాయి. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.